మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు కోటీశ్వరులు కావడం లేదు? డబ్బు సంపాదించలేక కాదు, డబ్బు వాడటం తెలియక. సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్తో మీరు కూడా కోటీశ్వరులు కావచ్చు. క్లాస్లో అందరూ పనిచేస్తారు, అప్పర్ క్లాస్లో డబ్బే పనిచేస్తుంది. కానీ మిడిల్ క్లాస్లో మాత్రం ఒక్కడే పనిచేసి మిగతా వాళ్ళు ఖర్చు చేస్తారు. అంతకంటే ముఖ్యమైన విషయం, రూపాయి దాచుకుంటారు, 5 lakhs పోగు చేస్తారు, ఒక చిన్న ఫంక్షన్ చేసి అంతా తగలేస్తారు, మొత్తం కోల్పోతారు. అలా జరుగుతూనే ఉంటుంది. ఒక మొబైల్ ఫోన్ కోసం లక్షలు వెచ్చిస్తారు, సేవింగ్స్లో మాత్రం 0. బంగారు నగలు కొంటారు, ఎందుకో నాకు మాత్రం అసలు అర్థం కాదు. అలా చేయకుండా గోల్డ్ బిస్కెట్లు తీసుకోండి, వాటి ధర పెరుగుతుంది కాబట్టి మీ డబ్బు పెరుగుతుంది. అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే ఉపయోగమేముంది? రెంట్ వస్తుందని అంటారు, కానీ రిపేర్లు ఖర్చులు మర్చిపోతారు. భూమి లేదా ఫ్లాట్ కొనండి, భవిష్యత్తులో మీకు 10 డబ్బు వస్తుంది. ఇంటి డెకరేషన్ కోసం లక్షలు ఖర్చు పెడతారు, రేపటి గురించే పట్టించుకోరు. ఇంట్లో అవసరమైన వస్తువులు కొనాలంటే ఆలోచిస్తారు. లగ్జరీ కార్ కొంటారు, కానీ వాడేది చాలా తక్కువ, అంత డబ్బు పెట్టడం ఎందుకు? సెల్ఫ్ డ్రైవింగ్ అలవాటు ఉండి కారు కొనాలి అంటే వాడకం కూడా ఉండాలి, లేదంటే ఓలా, ఊబర్ బెటర్. కానీ మన మిడిల్ క్లాస్లో ఇది జరగదు. వీళ్ళు డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు పెట్టేస్తారు, మిగిలింది మాత్రమే దాచుకుంటారు, దానివల్ల నష్టపోతారు. ఇలా డబ్బు వృధా చేస్తే భవిష్యత్తు ప్రణాళికలు లేకుండా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. అలా కాకుండా మంచి ప్లాట్లు కొనుక్కోండి, కొత్త వ్యాపారం మొదలుపెట్టండి, ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోండి, భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టండి. ఆస్తులు పెంచే ఆలోచనలు లేకపోతే మిడిల్ క్లాస్ జీవితం అలాగే కొనసాగుతుంది. గుర్తుంచుకోండి, డబ్బు సంపాదించడం కాదు, దాన్ని సరిగా ఉపయోగించడమే అసలైన తెలివి. మిడిల్ క్లాస్ వాళ్ళకి శాలరీ ప్రతి నెల వస్తుంది, కానీ పరిస్థితులు మాత్రం మారవు. సంపాదిస్తున్నంత వరకే మన విలువను గుర్తుపెట్టుకుంటారు. మిడిల్ క్లాస్లో మనిషిని మనిషిలా చూడరు, ఏటీఎంలా చూస్తారు. మనీ మేనేజ్మెంట్లో మొదట అర్థం చేసుకోవాల్సిన సూత్రం ఏమిటంటే, డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు పెట్టకండి, ముందు పొదుపు చేయండి, తర్వాత మిగిలింది ఖర్చు పెట్టండి. ఈ ఒక్క సూత్రం తెలిసిన వారు జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు కోటీశ్వరులు కావడం లేదు? డబ్బు సంపాదించలేక కాదు, డబ్బు వాడటం తెలియక. సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్తో మీరు కూడా కోటీశ్వరులు కావచ్చు.